So hello everyone, welcome back to the channel. So this is part 7 వీడియో. పార్ట్ 6లో ఏంటంటే మోషన్ అండర్ గ్రావిటీలో కేసెస్లో డివైడ్ చేసి మొత్తం అంతా చూసాము. ఇప్పుడు అదే మోషన్ అండర్ గ్రావిటీ మీద ఇప్పుడు క్వశ్చన్స్ చేయబోతున్నాం. దీంట్లో క్వశ్చన్స్ ఏంటంటే ఐ హ్యావ్ టు ఎంసెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్నే నేను కూడా ఇక్కడ తీసుకున్నా. వీ హ్యావ్ 7 క్వశ్చన్స్. సో ఈ 7 క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. మీకు ఐడియా వస్తుంది ఎలా చేయాలనేది, మీకు ఐడియా వస్తుంది తర్వాత. సో ఫస్ట్ క్వశ్చన్, ఏపీ ఎంసెట్లో 26th May షిఫ్ట్ 1 2025లో ఉంది. ఈ సంవత్సరం ఉంది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఏమి అడిగాడంటే ఏ బాల్ ప్రొజెక్టెడ్ వెర్టికల్లీ అప్వర్డ్స్ విత్ ఏ వెలాసిటీ v. ఓకే, బ్రేక్ డౌన్ చేయండి. క్వశ్చన్ బ్రేక్ డౌన్ చేసి ఫస్ట్ కేసుని అనలైజ్ చేయండి. ఏ క్వశ్చన్ ఎలా ఇచ్చాడని. సో ఏంటి, ఒక బాల్ ఉంది. ఆ బాల్ ఏం చేశాడు, పైకి ప్రొజెక్ట్ చేశాడు. ఎంత వెలాసిటీతో? v వెలాసిటీతో. v వెలాసిటీతో. ఓకే, సో నెక్స్ట్ ఏం ఇచ్చాడు, పాసెస్ త్రూ ఏ పాయింట్ p ఇన్ ఇట్స్ అప్వర్డ్ జర్నీ ఇన్ ఏ టైమ్ ఆఫ్ x సెకండ్స్. అంటే ఇక్కడ నుంచి ప్రొజెక్ట్ చేసిన x సెకండ్స్లో ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుంది. ఎందుకు ఆ పాయింట్ ఏంటి, p అన్నాడు. ఈ జర్నీ అనుకుందాం ఫర్ సపోజ్, అంటే పాత్. ఈ బాల్ ఉంది కదా, ఈ బాల్ ట్రావెల్ చేసే పాత్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్ p. ఇప్పుడు ఇదే పాయింట్ p అనుకుందాం. దిస్ పాయింట్ p. సో ఆ పాయింట్ p దగ్గరికి వచ్చేసరికి ఎంత టైం పడుతుంది, x సెకండ్స్. ఎంత టైం పడుతుంది, x సెకండ్స్ పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఏం ఇచ్చాడు, ఫ్రమ్ దేర్ అంటే ఇక్కడ నుంచి. ఇప్పుడు పాయింట్ p నుంచి అడుగుతున్నాడు. ఏంటి, ఫ్రమ్ దేర్ ద టైమ్ ఇన్ విచ్ ద బాల్ అగైన్ పాసెస్ త్రూ ద సేమ్ పాయింట్ p. అంటే ఇప్పుడు బాల్ పైకి వెళ్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ పాయింట్ p దగ్గరికి వస్తుంది కదా. పాయింట్ p నుంచి పాస్ అవ్వాలి కదా. సో పాయింట్ p నుంచి పైకి వెళ్తూ, పాయింట్ p నుండి పైకి వెళ్తూ మళ్ళీ తిరిగి పాయింట్ p దగ్గరికి వచ్చేసరికి ఎంత టైం పడుతుంది అంటే మనల్ని అడిగిన ఓన్లీ ఈ జర్నీ టైం మాత్రమే. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది, జస్ట్ ఈ జర్నీకి టైం ఇంటర్వల్ ఎంత అనేది అడుగుతున్నాడు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఇప్పుడు పాయింట్ p దగ్గర వెలాసిటీ ఎంతో తెలిస్తే మనం మిగతా ఏ కండిషన్ కావాలంటే, ఏ క్వశ్చన్ కావాలనుకుంటే అది ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ p దగ్గర వెలాసిటీ ఎంతో కావాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి p వరకు ఓన్లీ ఈ పార్ట్ని అనలైజ్ చేద్దాం. ఏది, ఈ పార్ట్ జస్ట్ బాల్ స్టార్ట్ అయింది, p వరకు వెళ్ళింది, అక్కడ వరకు అనలైజ్ చేద్దాం. ఇప్పుడు ఇనిషియల్ వెలాసిటీ ఏంటి, ఇనిషియల్ వెలాసిటీ దట్ ఈస్ v ఇచ్చాడు ఇనిషియల్ వెలాసిటీ. ఫైనల్ వెలాసిటీ ఏంటి, ఫైనల్ వెలాసిటీ అంటే p దగ్గరికి వచ్చిన తర్వాత వెలాసిటీ ఎంత తెలియదు. సో నేను దాన్ని v డాష్ అనుకుంటా. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఇనిషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్ దాకా వెళ్ళేటప్పటికి టైం ఎంత, x సెకండ్స్ అని ఇచ్చాడు. అండ్ ఇంకేంటి మనకి ఏం తెలుసు, యాక్సిలరేషన్ తెలుసు, దట్ ఈస్ -g. అంతేనా కాదు. సో ఇప్పుడు ఇనిషియల్ వెలాసిటీ ఉంది, ఫైనల్ వెలాసిటీ ఉంది, యాక్సిలరేషన్ టైం ఉంది. ఏ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ యూస్ చేస్తాం, v = u + at. ఫైనల్ వెలాసిటీ మనకు తెలియదు, దట్ ఈస్ v డాష్. ఇనిషియల్ వెలాసిటీ ఎంత, v. ఏ వాల్యూ -g అంటే -gx. సో మనకి ఎంత వచ్చింది వెలాసిటీ, దిస్ ఈజ్ వెలాసిటీ ఎట్ p. అర్థమైందా లేదా. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తాం, ఇది బాల్ అనుకుందాం. దిస్ ఈజ్ పాయింట్ p. నేను పాయింట్ p నుంచి డ్రా చేస్తాను. దిస్ ఈజ్ పాయింట్ p. వెలాసిటీ ఎంత ఇప్పుడు, v - gx. సో ఇప్పుడు ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తుంది, మళ్ళీ తిరిగి ఇక్కడ దాకా వస్తుంది. ఈ టైం ఇంటర్వెల్ కదా మనం కనుక్కోవాలి. సేమ్ లెవెల్లో వెలాసిటీ ఈక్వలా కదా, ఈక్వల్. సో ఇక్కడ నుంచి పైనుంచి వెళ్ళి మళ్ళీ సేమ్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి టైం ఎంత అనేది క్వశ్చన్. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ సేమ్ పాయింట్ నుంచి పైకి వెళ్ళి మళ్ళీ అదే పాయింట్ దగ్గరికి కిందకి వస్తుంది. అంటే ఓన్లీ ఆ జర్నీలో డిస్ప్లేస్మెంట్ జీరోనా కాదా, అంటే సేమ్ పాయింట్ నుంచి వెళ్ళింది అదే పాయింట్ దగ్గరికి మళ్ళీ వెనక్కి వచ్చింది, అంటే డిస్ప్లేస్మెంట్ జీరోనా కాదా, జీరో. మనం టైం కనుక్కోవాలి, టైం తెలీదు. అండ్ ఇనిషియల్ వెలాసిటీ తెలుసు. ఇనిషియల్ వెలాసిటీ ఎంత, ఇప్పుడు నేను తీసుకున్న జర్నీలో ఇనిషియల్ వెలాసిటీ ఏంటి, v - gx. మనకి యాక్సిలరేషన్ తెలుసు, -g. ఇప్పుడు ఈ పారామీటర్స్ ఉన్న ఈక్వేషన్ ఏంటి, s = ut + ½ అవునా కదా. డిస్ప్లేస్మెంట్ ఎంత, జీరో. u వాల్యూ ఎంత, v - gx × t -12 అంతేనా కదా. సో ఒక టర్మ్ ఒక సైడ్ తీసుకురండి, v - gx × t which is equal to half
జీటీ స్క్వేర్. ఒకటి క్యాన్సిల్ అవుతుంది, అవునా కదా? ఒకటి క్యాన్సిల్ అవుతుంది, మిగిలింది ఏంటి? వి మైనస్ జిఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ జీటీ. మనకు కావాల్సిన టైం కదా, టైం తప్ప అయితే ఇంకో సైడ్ తీసుకురండి. 2 ఇంటూ వి మైనస్ జిఎక్స్ బై జీని డివైడ్ చేస్తే 2 ఇంటూ వి బై జీ, దీంట్లోనేమో జీజీ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మిగిలేదు ఎక్స్. సో దిస్ ఈజ్ డిజైర్డ్ టైం పీరియడ్. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఇదే టైం ఇంటర్వల్ మన క్వశ్చన్ అడిగింది. సో ఇది ఆన్సర్ మ్యాచ్ అయింది. ప్రాసెస్ అర్థమైంది కదా? మనం ఏంటి ఆల్రెడీ ఈ టైప్లో నేను చేశాను కూడా, మీకు గుర్తుందో లేదు, పార్ట్ 6లోనే సేమ్ ఈ టైప్లో టైం ఎంత అంటే ఇదే ప్రాసెస్లో చేశాను నేను, మీకు గుర్తుందా లేదా? అంటే కాకపోతే జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే నేను టైం పీరియడ్ కనుక్కోవడానికి గ్రౌండ్ నుంచి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని చెప్పాను, కానీ ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు? మిడ్ జర్నీ తీసుకున్నాడు. కానీ సిమిలారిటీ ఏంటి? సేమ్ పాయింట్ నుంచి స్టార్ట్ అయింది, మళ్ళీ సేమ్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి టైం పీరియడ్ ఎంత. జస్ట్ బోత్ ఆర్ సిమిలర్ క్వశ్చన్స్. కానీ ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను చెప్పాను, కానీ ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు అంటే మిడ్ జర్నీలో అడిగాడు, కానీ బోత్ ఆర్ సిమిలర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా 2025లో క్వశ్చనే. సో క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అన్నాడు. సో ఫస్ట్ రాయాల్సిన పాయింట్ ఏంటి? ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఏంటంటే ఇనీషియల్ వెలాసిటీ 0, ద వెరీ ఫస్ట్ పాయింట్. సో ఓకే, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఇన్ ద లాస్ట్ బట్ 1 సెకండ్ ఆఫ్ ఇట్స్ మోషన్. లాస్ట్ సెకండ్ అంటే ఓకే, దానికి మీనింగ్ ఉంది. ఇప్పుడు 10 సెకండ్స్ ఆఫ్ జర్నీ అంటే లాస్ట్ సెకండ్ అంటే 10th సెకండ్ అని, కానీ ఇక్కడ ఏమన్నాడు? లాస్ట్ బట్ 1 సెకండ్. లాస్ట్ బట్ 1 సెకండ్ అంటే ఇక్కడ టెర్మినాలజీ యూజ్ చేశాడు. లాస్ట్ బట్ 1 సెకండ్ అంటే ఒకవేళ 10 సెకండ్స్ జర్నీ అయితే 9th సెకండ్లో అని చెప్తున్నాడు. ఇప్పుడు కానీ ఇక్కడ మనకి ఓవరాల్గా ఎన్ని సెకండ్స్లో కిందకు వచ్చింది అనేది మనకు తెలియదు. కాబట్టి మన ఎజంప్షన్ ఏంటి? ఎన్ సెకండ్స్. ఎజంప్షన్ ఏంటి? ఎన్ సెకండ్స్ ట్రావెల్ చేసింది అనుకుందాం. ఆ ఎన్ సెకండ్స్లో లాస్ట్ బట్ 1 సెకండ్ అంటే ఏంటి? ఎన్ మైనస్ 1th సెకండ్ గురించి మాట్లాడుతున్నాం మనం, అర్థమైందా? సో అక్కడ ఏమన్నాడు? ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఇన్ ద లాస్ట్ బట్ 1 సెకండ్ ఆఫ్ ఇట్స్ మోషన్ ఈజ్ 5 మీటర్స్. అంటే ఎన్ మైనస్ 1th సెకండ్లో ఎంత ట్రావెల్ చేసింది? 5 మీటర్స్ ట్రావెల్ చేసింది. జనరల్గా ఓకే, ఇప్పుడు జనరల్గా nth సెకండ్కి ఫార్ములా ఏంటి? u ప్లస్ a/2 ఇంటూ 2n మైనస్ 1, అవునా కాదా? కానీ sn మైనస్ 1 కావాలి మనకి, nth సెకండ్ కాదు, n మైనస్ 1th సెకండ్ కావాలి. కాబట్టి n ప్లేస్లో n ఉన్నట్టు n మైనస్ 1, ఇప్పుడు n ప్లేస్లో n రాయాలి, n మైనస్ 1 రాయాలి. ఇది ఉంది, ఇక్కడ n ఉంది, ఇక్కడ n ఉంది. సో ఇక్కడ n మైనస్ 1 ఉంది కాబట్టి n ప్లేస్లో n మైనస్ 1 రాయాలి. అంటే u ప్లస్ a/2 ఇంటూ 2 ఇంటూ n మైనస్ 1 జస్ట్ రీప్లేస్ చేయడమే. ఓకే, సో ఇప్పుడు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై n మైనస్ 1th సెకండ్ అంటే ఎంత ఇచ్చాడు? 5 మీటర్స్ ఇచ్చాడు. కాబట్టి 5 ఈక్వల్ టు u ఈజ్ ఈక్వల్ టు 0, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అన్నాడు కాబట్టి 0. మిగిలింది ఏంటి? ఏ ఏంటి? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. వాల్యూ ఎంత? 10/2 అంటే 5 ఇంటూ ఇది సాల్వ్ చేయండి. 2n మైనస్ 2 మైనస్ 1 అంటే -3. ఇప్పుడు ఈ 5 క్యాన్సిల్, మిగిలింది ఏంటి? 1 ఈక్వల్ టు 2n మైనస్ 3. -3 అంటే 2n ఈజ్ ఈక్వల్ టు 4, n ఈక్వల్ టు 2. n ఎంత వచ్చింది? 2. ఎంత క్వశ్చన్ అడిగింది ఏంటి? దెన్ ద లాస్ట్ సెకండ్ ఈజ్, లాస్ట్ సెకండ్ అన్నాడు. లాస్ట్ సెకండ్ అంటే మనకు కావాల్సింది n వాల్యూ. లాస్ట్ బట్ 1 సెకండ్ అన్నాడు అనుకోండి, దెన్ ద లాస్ట్ బట్ 1 సెకండ్ ఏంటి అని అంటే మనం చెప్పాల్సింది 1 సెకండ్. పాయింట్ అర్థమైందా? కానీ ఇక్కడ మనకి n వాల్యూనే 2 వచ్చేసింది, ఎందుకంటే మనం ముందే అజ్యూమ్ చేసుకున్నాం లాస్ట్ సెకండ్ అంటే nth సెకండ్, దాని ముందు సెకండ్ ఏంటి? n మైనస్ 1. కానీ మనం అడిగింది ఏంటి? లాస్ట్ సెకండ్ అంటే మనం చెప్పాల్సింది n. చాలామంది ఏం చేస్తారంటే మనకి n ఈక్వల్ టు 2 వచ్చింది, అదేంటి మనం ఫైండ్ చేసుకుంటూ వచ్చింది, దేన్ని అజ్యూమ్ చేసుకొని n మైనస్ 1 పెట్టుకొని చేసుకుంటూ వచ్చాం మనం, అవునా కదా? అది 2 వచ్చేసరికి లాస్ట్ సెకండ్ అడిగాడు, సో +1 యాడ్ చేసి 3 వేద్దాం అని పెడతారు. అది ఆప్షన్లో కూడా ఎత్తాడు 3 అని, కాబట్టి అందరూ 3 పెడతాడు, అది రాంగ్ అవుతుంది. బట్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ సెకండ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్స్ ఆఫ్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. మళ్ళీ ఫ్రీలీ ఫాలింగ్ బాడీస్ ఇచ్చాడు, అంటే ఇనిషియల్ వెలాసిటీస్ 0 రెండింటికి. ద రేషియో ఆఫ్ డిస్ప్లేస్మెంట్స్ ఆఫ్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ డ్యూరింగ్ సెకండ్ అండ్ 5th సెకండ్. దేట్లకి రేషియో అడిగాడు? సెకండ్కి అడిగాడు, 5th సెకండ్ అంటే S5. ఈ రెండింటికి ఏమడిగాడు? రేషియో అడిగాడు. మనకేం తెలుసు? ఫార్ములా తెలుసు, డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. nth సెకండ్ కాకపోతే ఇక్కడ S2 అన్నాడు, సో u ప్లస్ n మైనస్ 1. n వాల్యూ ఎంత? సారీ, n మైనస్ 1 అంటే a/2 అంటే g/2. యాక్సలరేషన్ అంటే ఏంటి? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కదా, సో ఏ వాల్యూ g/2 ఇంటూ 2n మైనస్ 1. n వాల్యూ ఎంత? 2 2 2 4 -1 అంటే 3 రాసేస్తున్నాను డైరెక్ట్గా బై S5 అంటే u ప్లస్ g/2 ఇంటూ 2 5 10 10 మైనస్ 1 9. ఓకే, ఇప్పుడు u వాల్యూ 0నా కాదా?
యూ వాల్యూ 0 అంటే 0 ప్లస్ జీ బై 2 ఇంటూ 3 అంటే 3g/2 పైది 3g/2 అపాన్ ఇది అంత 9g/2 మళ్ళీ అక్కడ g/2 క్యాన్సిల్ మిగిలేదేంటి 3/9 3/9 అంటే 1/2 అంటే రేషియో ఎంత అవుతుంది సారీ 1/3 1/3 అంటే రేషియో ఎంత అవుతుంది 1:3 ఎస్ ఆన్సర్ ఇస్ 1:3 నెక్స్ట్ క్వశ్చన్ if a ball projected vertically upwards with certain initial velocity from ground crosses a point at a height of 25 meter twice in a time interval of 4 seconds okay then the initial velocity of the ball is ఇక్కడ కూడా టెర్మినాలజీని యూస్ చేశాడు కానీ సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడు ఫస్ట్ క్వశ్చన్కి మీనింగ్ అర్థం చేసుకోండి ఏమన్నాడు క్వశ్చన్లో ఇఫ్ ఏ బాల్ ప్రొజెక్టెడ్ వెర్టికల్లీ అప్వర్డ్స్ విత్ అ సర్టెన్ వెలాసిటీ సర్టెన్ ఇనిషియల్ వెలాసిటీ అదంతా మనకు తెలియదు ఎంతో ఇనిషియల్ వెలాసిటీతో ప్రొజెక్ట్ చేసాడు పైకి ఓకే దట్ క్రాసెస్ అ పాయింట్ అట్ ఏ హైట్ ఆఫ్ 25 మీటర్ అంటే ఏంటి ఇప్పుడు ఇది ఉంది ఎంతో కొంత ఇనిషియల్ వెలాసిటీతో ప్రొజెక్ట్ చేశాను లైక్ సే యూ అయితే ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ ఏమన్నాడంటే ఎంటైర్ జర్నీ ఉంటుంది కదా ఎంటైర్ జర్నీలో పైకి వెళ్ళేటప్పుడు జస్ట్ 25 మీటర్ అబౌవ్ ది గ్రౌండ్ అంటే ఫర్ సపోజ్ ఇది అనుకుందాం ఇక్కడ నుంచి ఎక్కడికి 25 మీటర్స్ అనుకుందాం 25 మీటర్స్ అయితే ఇక్కడ 25 మీటర్స్ దగ్గర ఉన్న పాయింట్ ఉంది కదా ఈ పాయింట్ ఉంది కదా ఈ పాయింట్ని 2 టైమ్స్ మీట్ అవుతుంది అన్నాడు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ అయిన జర్నీ ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి వెళ్ళింది మళ్ళీ రివర్స్ వచ్చింది ఇక్కడ దాకా వచ్చింది అలా 2 టైమ్స్ క్రాస్ చేస్తుంది అన్నాడు ఓకే ఎట్ ఏ టైం ఇంటర్వల్ ఆఫ్ 4 సెకండ్స్ అంటే ఇక్కడ స్టార్ట్ అయింది మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి టైం పీరియడ్ ఎంత పట్టింది 4 సెకండ్స్ అది అక్కడ యూజ్ చేసిన టెర్మినాలజీ అక్కడ ఇంగ్లీష్ అనేది కరెక్ట్గా అలా అర్థం అవ్వాలి అర్థమైందా లేదా ఓకే 4 సెకండ్స్ దెన్ ద ఇనిషియల్ వెలాసిటీ సో యూ వాల్యూ అడిగాడు ఇప్పుడు మనం ఇందాక ఏం చేస్తాం మనం ఇందాక ఇక్కడ సేమ్ ఇలాంటిది ఒక క్వశ్చన్ వచ్చింది అక్కడ ఏంటంటే ఇనిషియల్ వెలాసిటీ మనం ఫైండ్ చేసాం అదే అంటే ఇక్కడ కింద ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇనిషియల్ వెలాసిటీ ఫైండ్ చేసి దాని నుంచి టైం ఇంటర్వల్ మనం కనుక్కున్నాం కానీ ఇక్కడ టైం ఇంటర్వల్ ఇచ్చేసాడు దాన్ని బట్టి మనం ఏం చేయాలి ఇనిషియల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి అర్థమైందా లేదా ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో ఏం చేశాడంటే ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చేసాడు దీన్ని బట్టి ఇక్కడ వెలాసిటీ ఎంతో ఫైండ్ అవుట్ చేసాం దీన్ని బట్టి టైం ఇంటర్వల్ ఫైండ్ చేయమన్నాడు కానీ ఇక్కడ ఏం చేశాడు రివర్స్లో అడిగాడు క్వశ్చన్ అంటే ఇక్కడ టైం ఇంటర్వల్ ఇచ్చేసాడు టైం ఇంటర్వల్ యూజ్ చేసి ఇక్కడ వెలాసిటీ ఎంతో కనుక్కోవాలి ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ ఎంతో కనుక్కోవాలి దీన్ని యూజ్ చేసుకొని మన క్వశ్చన్లో అడిగిన ఇనిషియల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి ఇది ప్రాసెస్ అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు టైం ఇంటర్వల్ ఎంత ఇచ్చాడు 4 సెకండ్స్ అవునా కాదా అంటే ఇక్కడ స్టార్ట్ అయింది జర్నీ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి 4 సెకండ్స్ మీరు ఇంకోటి కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో మళ్ళీ అక్కడి నుంచి కిందకి రావడానికి కూడా అంతే టైం పడుతుందా లేదా అవునా కాదా అంటే ఇక్కడ ఇప్పుడు చూడండి అంటే ఇప్పుడు నేను ఏ పార్ట్ ఆఫ్ జర్నీ తీసుకుంటానంటే ఫస్ట్ ఇక్కడ వి అనుకుందాం ఇది వెలాసిటీ వి అనుకుందాం వి దగ్గర స్టార్ట్ అయింది ఇక్కడికి వచ్చేసరికి వెలాసిటీ ఏమవుతుంది 0నా కాదా సో ఇనిషియల్ వెలాసిటీ ఏం తీసుకుంటానంటే వి తీసుకుంటా ఫైనల్ వెలాసిటీ ఏంటి 0 ఇప్పుడు యాక్సిలరేషన్ ఏమవుతుంది -g అండ్ డిస్ప్లేస్ అయింది అంతా డిస్ప్లేస్ అయింది h అది మనం ఫైండ్ అవుట్ చేయాలి సారీ వెయిట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి ఇది ఈ వీని ఫైండ్ అవుట్ చేయాలి సో మనం మళ్ళీ ఎస్ని తీసుకొస్తే ఎస్ పారామీటర్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది కాబట్టి మనకు అది వద్దు టైం తెలుసు కదా మర్చిపోయిన టైం తెలుసు కదా మనకి టైం ఎంత 4 సెకండ్స్ ఎంటైర్ జర్నీ పడుతుంది అంటే వి నుంచి జస్ట్ హాఫ్ పార్ట్కి వెళ్ళేటప్పటికి ఎంత టైం పడుతుంది ఓన్లీ 2 సెకండ్సే పడుతుంది కాబట్టి ఈ పారామీటర్స్ని యూస్ చేసుకోవాలి మీకు అర్థమైంది ఇందాక నేను ఏంటంటే నాకు ఫస్ట్ స్ట్రైక్ అవ్వలేదు ఏంటి అందుకని ఎస్ అన్నాను నేను అక్కడ ఎస్ తీసుకున్నాను అనుకో యూవీఏఎస్ తీసుకుంటే కనుక వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2s అని రాయాలి కానీ అక్కడ మనం రాసిన 4 పారామీటర్స్లో ఒక పారామీటర్ మాత్రమే అన్నోన్ ఉండాలి కానీ అక్కడ ఏంటి ఒక పారామీటర్ మాత్రమే అన్నోన్ ఉండాలి కానీ ఎస్ తీసుకోవడం వల్ల ఎస్ ఏంటో మనకు తెలియదు ఇనిషియల్ వెలాసిటీ ఏంటో అంటే వి ఆ వి వాల్యూ కూడా మనకు తెలియదు ఈ ఫైనల్ వెలాసిటీని వి డాష్ అనుకోండి ఫర్ సపోజ్ ఫైనల్ వెలాసిటీ కదా వి డాష్ అంటే రెండు సేమ్ అయిపోతున్నాయి వి అండ్ వి సో వి డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 యూ వాల్యూ ఏంటి వి ఆ వి వాల్యూ మనకు తెలియదు నేను తీసుకున్న ఎస్ వాల్యూ కూడా తెలియదు కాబట్టి నేను ఆ ఈక్వేషన్ తీసుకోకూడదు ఏంటని మళ్ళీ చూస్తే అక్కడ టైం ఉంది కానీ అక్కడ మన టైం కూడా తెలుసు కదా కాబట్టి ఎస్ని సైడ్ చేసి టీని తీసుకుంటాం సో ఇప్పుడు ఇక్కడ ఏంటి వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ ఫైనల్ వెలాసిటీ ఎంత
జీరోనా 0. ఇనీషియల్ వెలాసిటీ ఎంత v మైనస్ gt. ఇప్పుడు దీంట్లో v ఈజ్ ఈక్వల్ టు gt అంతే కదా. v వాల్యూ మనకు తెలియదు, g వాల్యూ ఎంత 10, t వాల్యూ 2. సో v ఎంత వచ్చింది 20 మీటర్ పర్ సెకండ్. అంటే దీని వాల్యూ ఎంత 20. సో 20 మీటర్స్ ఉంది, 20 మీటర్స్ దగ్గర 20 మీటర్ పర్ సెకండ్ ఉంది, 20 మీటర్ పర్ సెకండ్ దగ్గర స్టార్ట్ అయింది, ఇదంతా జర్నీ చేసింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు ఈ జర్నీ తీసుకుంటాం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఎంత మనకు తెలియదు, అవునా కాదా. ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చేస్తున్నాను, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు రాస్తున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అంటే ఇనిషియల్ వెలాసిటీ ఎంత u, ఫైనల్ వెలాసిటీ ఎంత 20, ఏ వాల్యూ ఎంత -g, s వాల్యూ ఎంత 25. ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ రాస్తాం, v² - u² = 2as. ఫైనల్ వెలాసిటీ ఎంత 20, దట్ ఈస్ 400 మైనస్ ఇనిషియల్ వెలాసిటీ నాకు తెలియదు 2 ఇంటూ 1 సెకండ్ -g అంతే కదా, అంతే -g అంటే -10 ఇంటూ g అంత ఎస్ అంటే 25. 400 - u² ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత వస్తుంది 2 × 50, 50 × 10 అంటే -500 వస్తుంది. దిస్ ఈజ్ -500. -500 అంటే దీన్ని రీఅరేంజ్ చేస్తే 900 = u² వస్తుంది, వేర్ u ఈజ్ ఈక్వల్ టు 30 మీటర్ పర్ సెకండ్. అంటే దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. చూడండి సార్, ఎస్ ఆన్సర్ 30 మీటర్ పర్ సెకండ్. సో ఇలా చేసుకుంటూ రావాలి. జస్ట్ 2 కాంపోనెంట్స్గా బ్రేక్ చేశాను సొల్యూషన్ని, అలా చేసుకుంటూ వచ్చా. సో ఇప్పుడు సేమ్ క్వశ్చన్ ఇందాక చేసాను, ఫస్ట్ క్వశ్చన్ అనుకుంటా. ఇదిగోండి, ఇక్కడ వెలాసిటీ ఇచ్చాడు కానీ టైం కనుక్కోమన్నాడు. లాస్ట్లో ఏం చేశాడు, టైం కనుక్కోమన్నాడు. కానీ ఇక్కడ ఏం చేశాడు, డైరెక్ట్ టైమే ఇచ్చేసాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, డైరెక్ట్ టైం ఇచ్చేసాడు, ఇనిషియల్ వెలాసిటీ కనుక్కోమన్నాడు. జస్ట్ క్వశ్చన్ని రివర్స్ చేసి అడిగాడు. అర్థమైందా లేదా, బట్ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్, సేమ్ ప్రాసెస్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A balloon carrying some sand of mass m is moving down with constant acceleration a0. The mass m of sand to be removed so that balloon moves up with double the acceleration a0 is. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు, మాస్ అడిగాడు. సో ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్లో, ఒక బలూన్ ఉంది, ఈ బలూన్లో శాండ్ ఉంది. ఎంత మాస్, క్యాపిటల్ M మాస్ శాండ్ ఉంది. ఇప్పుడు ఈ క్యాపిటల్ M మాస్ ఉన్న శాండ్ అంటే క్యాపిటల్ M మాస్ శాండ్ ఉన్న బలూన్ ఎలా వెళ్తుంది, కాన్స్టెంట్ యాక్సిలరేషన్ a0తో కిందకి మూవ్ అవుతుంది, అవునా కదా. ఎంత యాక్సిలరేషన్తో, a0. ఓకే, ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే దాంట్లో నుంచి కొంత మాస్ రిమూవ్ చేయాలి. ఎంత మాస్ రిమూవ్ చేయాలని అడిగాడు. ఇందుకే ఆ మాస్ ఎంత, స్మాల్ mతో డినోట్ చేశాడు. అంటే ఇప్పుడు ఆ మాస్ తీసేస్తే ఎంత ఉంటుంది, క్యాపిటల్ M - స్మాల్ m. ఇప్పుడు ఇంత ఉంటుంది కదా, ఆ మాస్ని రిమూవ్ చేసామన్నాడు. ఆ రిమూవ్ చేసేయడం వల్ల ఆ బలూన్ అయితే వెళ్తుంది, పైకి వెళ్తుంది కాన్స్టెంట్ యాక్సిలరేషన్తో. ఎంత యాక్సిలరేషన్తో, డబుల్ ద యాక్సిలరేషన్ a0 అంటే 2a0 యాక్సిలరేషన్తో పైకి వెళ్తుంది అన్నాడు. కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు అంటే ఎంత మాస్ రిమూవ్ చేశాము అనేది క్వశ్చన్. అర్థమైందా లేదా. ఇప్పుడు బెలూన్ కేసులో ఏంటంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, ఇప్పుడు జస్ట్ ఫార్మల్గా బెలూన్ని చేతిలో పట్టుకున్నారు, దాన్ని రిలీజ్ చేశారు, ఆటోమేటిక్గా పైకి వెళ్తుంది. ఎందుకు పైకి వెళ్తుంది డైరెక్ట్గా, అంటే సంథింగ్ మనకు తెలియని ఫోర్స్ ఇంకోటి ఏదో యాక్ట్ అవుతుంది దాని మీద, అవునా కదా. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఫర్ సపోజ్ వాటర్ కేసులో తీసుకుందాం, మళ్ళీ ఫ్లూయిడ్స్ టాపిక్స్లో వస్తుంది యాక్చువల్గా. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్, ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అంతే, అందరికీ తెలిసిన ఎగ్జాంపులే. ఇప్పుడు ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ తీసుకొని నీటిలో పెట్టి లోపల పుష్ చేస్తూ ఉంటే సంథింగ్ అన్నోన్ ఫోర్స్ ఏంటంటే పైకి పుష్ చేస్తూ ఉంటుంది. అబ్జర్వ్ చేశారా లేదా. సేమ్ కేస్ ఇక్కడ కూడా బెలూన్ అక్కడంటే కిందకి పుష్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పైకి వస్తుంది, అవునా కాదా. ఇక్కడ కూడా అంతే, బెలూన్ అనేది ఇప్పుడు డైరెక్ట్గా చేతితో పట్టుకొని జస్ట్ ఇలా రిలీజ్ చేశాను, ఆటోమేటిక్గా పైకి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది పైకి, దట్ ఈస్ బయాన్ ఫోర్స్. అదేంటది, బయాన్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. అది ఓన్లీ కొన్ని ఆబ్జెక్ట్స్ మీద యాక్ట్ అవుతుంది. ఫ్లూయిడ్స్ కేసులో అక్కడ బయాన్సీ ఫోర్స్ ఉంటుంది. ఇక్కడ బెలూన్ కేసులో ఆ బెలూన్ లోపల ప్రెషర్ ఉంటుంది కదా, ఆ రీజన్ మీద అదేంటంటే లోపల ఉన్న ఎయిర్ ప్రెషర్ వల్ల ఆటోమేటిక్గా పైకి మూవ్ అవుతుంది. అదేంటి రిజల్ట్ అనేది, బయాన్సీ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఇప్పుడు బయాన్ ఫోర్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, అది ఆల్వేస్ పైకే ఉంటుంది. ఇప్పుడు అదేంటి బయాన్సీ ఫోర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ డ్రా ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తాను. ఇదేంటంటే డీటెయిల్డ్గా న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో చదువుదాం, బట్ ఇదేంటంటే చిన్న ఎగ్జాంపుల్, ఏం కాదు.
నార్మల్గా ఎంజీ డైరెక్ట్ కిందకి యాక్ట్ అవుతుందని విషయం తెలుసు కదా, వెయిట్ ఎప్పుడు కిందకి యాక్ట్ అవుతుంది. ఎంత వెయిట్ ఉంది లోపల, క్యాపిటల్ ఎం అంటే క్యాపిటల్ ఎం ఇంటూ జీ కిందకి యాక్ట్ అవుతుంది. అండ్ పైకి ఏం యాక్ట్ అవుతుందని చెప్పాను, బయాన్సీ ఫోర్స్, అవునా కదా. ఈ ఓవరాల్ బెలూన్ అనేది కిందకి మూవ్ అవుతుందా పైకి మూవ్ అవుతుందా, కిందకి మూవ్ అవుతుంది. ఎంత యాక్సిలరేషన్తో, ఏ నాట్. అయిపోయింది, ఫ్రీ బాడీ డయాగ్రామ్ అయిపోయింది. సేమ్ కేస్ ఇక్కడ కూడా డ్రా చేయండి. లోపల మాస్ ఎంత, ఎం మైనస్ ఎం, క్యాపిటల్ ఎం మైనస్ స్మాల్ ఎం, అంటే వెయిట్ ఎంత యాక్ట్ అవుతుంది, ఎం మైనస్ ఎం ఇంటూ జీ, ఇది వెయిట్ యాక్ట్ అవుతుంది. పైకి ఏముంటుంది, బయాన్సీ ఫోర్స్. ఇప్పుడు ఈ బెలూన్ ఏంటి పైకి అవుతుంది, ఎంత యాక్సిలరేషన్తో, 2a0 యాక్సిలరేషన్తో. ఇప్పుడు దీనికి ఈక్వేషన్స్ రాయండి. ఈక్వేషన్ రాస్తే ఏమొస్తుంది, ఇది ఓవరాల్ మోషన్ కిందకు ఉంది కాబట్టి డౌన్వర్డ్ ఫోర్స్ మైనస్ అప్వర్డ్ ఫోర్స్, అంటే ఎంజీ మైనస్ బి ఈక్వల్ టు క్యాపిటల్ ఎం ఇంటూ a0. ఇక్కడేమొస్తుంది, ఇది సెకండ్ కేసులో ఏంటి, కంప్లీట్ మోషన్ అనేది అప్వర్డ్ ఉంది కాబట్టి అప్వర్డ్ ఫోర్స్ మైనస్ డౌన్వర్డ్ ఫోర్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ టోటల్ మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఇది క్లియారిటీగా ఏంటంటే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ వేసినప్పుడు అక్కడ క్లారిటీగా నేర్చుకుందాం. ప్రస్తుతం ఈక్వేషన్ రాస్తేస్తాను, నేనే డైరెక్ట్గా రాసేస్తాను, మీరు చేయాల్సిన ఓన్లీ సింప్లిఫికేషన్. ఈ క్వశ్చన్ సేమ్ మళ్ళీ అక్కడ తీసుకుంటే అక్కడ మళ్ళీ చెప్తాను, డోంట్ వరీ. సో బి మైనస్ క్యాపిటల్ ఎం మైనస్ స్మాల్ ఎం ఇంటూ జీ ఈజ్ ఈక్వల్ టు ఎం మైనస్ ఎం ఇంటూ 2a0. ఇప్పుడు 2 ఈక్వేషన్స్ వచ్చాయి. ఈ 2 ఈక్వేషన్స్లో ఏంటంటే మనకి అన్నౌన్ ఏంటి, బియా కాదా, ఆ బీని ఏం చేస్తాం, ఎలిమినేట్ చేస్తాం. సో ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, బి మైనస్ ఏనా ఎంజీ మైనస్ ఎంజీ మైనస్ బి, ఎంజీ మైనస్ బి ఈక్వల్ టు ఎం ఇంటూ a0. దీంట్లో బి వాల్యూ ఎంత వస్తుంది, బి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం ఇంటూ జీ మైనస్ a0. ఈ వాల్యూని ఏం చేస్తారంటే సబ్స్టిట్యూట్ ఇన్ సెకండ్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏంటి ఎంత, ఇప్పుడు ఏం చేస్తారు, సబ్స్టిట్యూట్ ఇన్ సెకండ్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏంటి, బి మైనస్ బి ప్లస్లో అది రాసాను డైరెక్ట్గా, బి అంటే ఎం ఇంటూ జీ మైనస్ a0, బి మైనస్ ఏంటి ఇక్కడ ఎం మైనస్ ఎం ఇంటూ జీ ఈక్వల్ టు ఎం ఇంటూ స్మాల్ ఎం, ఇక్కడ 2 ఒకటి ఉంది కదా, a0. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయడమే బ్యాలెన్స్, క్యాపిటల్ ఎం ఇంటూ జీ మైనస్ క్యాపిటల్ ఎం ఇంటూ a0 మైనస్, దీన్ని కూడా మల్టిప్లై చేసి ఓపెన్ చేయండి, క్యాపిటల్ ఎం ఇంటూ జీ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, స్మాల్ ఎంజీ విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా ఓపెన్ చేయండి, 2 ఇంటూ క్యాపిటల్ ఎం a0 మైనస్ 2 స్మాల్ ఎం a0. ఇక్కడ క్యాపిటల్ ఎంజీ క్యాన్సిల్, అవునా కదా, మిగిలింది ఏంటి, ఎంజీ స్మాల్ ఎంజీ మైనస్ క్యాపిటల్ ఎం ఇంటూ a0 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యాపిటల్ ఎం a0 మైనస్ 2 స్మాల్ ఎం a0, అంతేనా కదా. ఇప్పుడు ఈ మైనస్ ఏఎం a0 దీన్ని ఏంటంటే ఇటు సైడ్ పంపించండి, దీన్నేమో ఇటు సైడ్ పంపించండి, ఏమవుతుంది, స్మాల్ ఎంజీ ప్లస్ 2m a0 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3m a0. కానీ మనకు కావాల్సింది ఏంటి, స్మాల్ ఎం వాల్యూ కావాలి. సో స్మాల్ ఎం అని కామన్ తీసేయండి, జీ ప్లస్ 2a0 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3m a0, అంతేనా కదా. సో ఇక్కడ ఏమొస్తుంది, స్మాల్ ఎం ఈక్వల్ టు 3m a0 అపాన్ జీ ప్లస్ 2a0. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. కిందే ఉంది 2m a0, ఇది కరెక్ట్ చేసుకోండి, 1 సెకండ్. ఎస్ అంతే, దీన్ని కరెక్ట్ చేసుకోండి, ఇది 3 అండ్ కిందేమో 2g, దిస్ ఇస్ 2g. ఓ మ్యాన్, ఆన్సర్ తప్పు రాశాను, ఒకసారి కరెక్ట్ చేసుకోండి, మనకు వచ్చింది కరెక్ట్ ఆన్సర్, g ప్లస్ 2a0. ఓకే, దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి, ప్రాసెస్ మైండ్లో పెట్టుకోండి ముందు ఎలా చేస్తున్నాం అనేది. Next question. A body thrown vertically upwards from the ground reaches a maximum height h. Okay. The ratio of the velocities of the body at heights 3h by 4 and 8h by 9. Okay. Question answered. A body thrown vertically upwards from the ground reaches a maximum height h. Okay. The ratio of the velocities of the body at heights 3h by 4 and 8h by 9. Okay. So ఏం చేస్తారు, ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేస్తాం, ఒక ఐడియా వస్తుంది. ఇదేంటి సర్ఫేస్, we have a body,
ఇప్పుడు ఈ బాడీ ఏంటి, పైకి త్రో చేశాను విత్ ఇనిషియల్ వెలాసిటీ ఇవ్వలేదు, సో నేను యూ అనుకుంటా. సో యూ ఇక్కడ ఏంటి అంటే హైట్, ఒక హైట్ ఏమి ఇచ్చాడు h1 అనుకుందాం. ఒక హైట్ h1 ఈక్వల్ టు 3h/4. రెండో హైట్ ఏంటి h2 ఈక్వల్ టు 8h/9. 2 హైట్స్ ఇచ్చాడు. ఫర్ సపోజ్ డయాగ్రామ్ని ఏమనుకుంటారంటే ఇలా ఉంటుంది కదా, ఒక హైట్ వచ్చేసి ఇక్కడ అనుకుందాం, ఇంకో హైట్ వచ్చేసి ఇక్కడ అనుకుందాం. జస్ట్ సింపుల్ అజంప్షన్ అంతే, ఒక అజంప్షన్. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నేను ఏంటంటే అజంప్షన్ ఇది h1 అనుకుందాం, దిస్ ఈజ్ h1 దిస్ ఈజ్ h2. ఫస్ట్ నేను ఈక్వేషన్ ఎక్కడి నుంచి ఎక్కడ రాస్తానంటే గ్రౌండ్ నుంచి h1 వరకు రాస్తా. h1 దగ్గర వెలాసిటీ ఎంతో తెలియదు, సో ఇక్కడ ఏమనుకుంటానంటే వెలాసిటీ v1 అనుకుంటా, ఇక్కడ v1. అండ్ h2 దగ్గర v2, h2 దగ్గర వెలాసిటీ v2 అనుకుంటా. సో ఫస్ట్ ఏం రాస్తున్నా u నుంచి h1 వరకు. h1 హైట్ ఎంత 3h/4, h2 హైట్ ఎంత 8h/4. నా దగ్గర ఇనిషియల్ వెలాసిటీ కావాలి, దట్ ఈస్ u. అండ్ అక్కడ వెలాసిటీ ఏంటి h1 దగ్గర వెలాసిటీ v1 అవునా కదా. హైట్ ఎంత అంటే s వాల్యూ ఎంత h1, ఏ వాల్యూ ఎంత -g. సో u ఉంది, v ఉంది, s ఉంది, a ఉంది. ఏ ఈక్వేషన్ యూస్ చేస్తాం, v² - u² ఈక్వల్ టు 2as అంతేనా కదా. ఫైనల్ వెలాసిటీ ఎంత v1² - u² ఈక్వల్ టు 2 ఏ వాల్యూ -g ఇంటూ s ఎంత, s అంటే h1 వాల్యూ ఎంత 3h/4 అంతేనా కదా. ఇక్కడ మనకి u అని అజ్యూమ్ చేసుకున్నాం, కానీ u వాల్యూ మనకు తెలుసా తెలీదు. టోటల్ హైట్ ఎంత h, ఇనిషియల్ వెలాసిటీ u, ఏ వాల్యూ -g. ఫస్ట్ మనం u వాల్యూ తీసుకుందాం, ఫైనల్ వెలాసిటీ 0 కదా, టిప్ ఆఫ్ ద హైట్. సో ఇక్కడ ఏంటి v² - u² ఈక్వల్ టు 2as కదా. ఇదంతా చేస్తుంది ఎందుకు, నాకు u వాల్యూ కావాలి ఫస్ట్. ఇదేంటి సారీ ఇది కాదు, దీని వాల్యూ 0. ఇక్కడ మిగిలేదేంటి -u² ఈక్వల్ టు 2 - g ఇంటూ h. ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్, మిగిలేదేంటి u² ఈక్వల్ టు 2gh. ఇది u² వాల్యూ. దీన్ని ఏం చేస్తా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. సో ఇక్కడ v1² - u² వాల్యూ ఎంత 2gh విచ్ ఇస్ ఈక్వల్ టు -2, ఇక్కడ సింప్లిఫికేషన్ అయిపోతున్నట్టుంది, 2 టేబుల్లో 4 2 టైమ్స్ -3gh/2. -2gh నాకు తీసుకెళ్ళండి. v1² ఈక్వల్ టు 2gh - 3gh/2. 2 2 4 4 - 3 1 అంటే v1² వాల్యూ ఎంత gh/2. v1 వాల్యూ అడిగితే √gh/2. సేమ్ ప్రాసెస్లో v2 వాల్యూ కనుక్కోవాలి. అంటే ఈసారి ఏంటి ఇనిషియల్ వెలాసిటీ యూనే, బట్ ఈసారి ఫైనల్ వెలాసిటీ v2, s వాల్యూ ఎంత h2, ఏ వాల్యూ -g. మళ్ళీ సేమ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ v² - u² అంటే v2² - u² విచ్ ఇస్ ఈక్వల్ టు 2, ఏ వాల్యూ ఎంత -g, s వాల్యూ ఎంత h2. ఇది సబ్స్టిట్యూట్ చేయండి. v2² ఈక్వల్ టు v2 ఫైండ్ అవుట్ చేయాలి, -u² వాల్యూ ఎంత 2g H విచ్ ఇస్ ఈక్వల్ టు -2g. h2 వాల్యూ ఎంత 8h/9. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. v2² ఈక్వల్ టు 2gh - 2 8 16gh 16gh/9. 9 2 18, 18 - 16 అంటే 2. సో v2 వాల్యూ ఎంత వస్తుంది √2gh/9. అర్థమైందా. ఇప్పుడు దీనికి రేషియో అడిగాడు అంతే కదా, ద రేషియో ఆఫ్ ద వెలాసిటీస్ ఆఫ్ 3h/4. సో v1/v2, v2 వాల్యూ v1 వాల్యూ ఎంత ఫస్ట్ √gh/2 కదా, √gh/2 ఇదంతా 2gh/9, 2gh/9. ఇక్కడ నంబర్స్ని వేరియబుల్స్ని సెపరేట్ చేస్తే 1/√2, ఇది వచ్చేసి √gh/, ఇదంతా √2/9, దిస్ ఈజ్ √gh. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, మిగిలేదేంటి √9 అంటే 3 కదా. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, √2/3 కింద రాయొచ్చు. సో ఇది క్రాస్ డినామినేటర్ పైకి న్యూమినేటర్ కింద తీసుకొస్తే √2 × √2 అంటే 2 కదా, √4 వస్తుంది యాక్చువల్లీ. √4 అంటే 2. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి రేషియో 3:2. కరెక్ట్ అండి, ఎస్ 3:2. ఇలా చేయాలి. అర్థమైంది కదా ప్రాసెస్. సో నా లాస్ట్ క్వశ్చన్,
two bodies of mass m1 and m2 are dropped from two different heights h1 and h2 respectively. The ratio of times taken by two masses to touch the ground. Just a time of flight. అక్కడ టూ కేసెస్ ఇచ్చాడు. టూ కేసెస్లో టైమ్ ఆఫ్ ఫ్లైట్స్ని ఫైండ్ అవుట్ చేసి వాటన్నిటికి కూడా రేషియో కట్టాడు. అంటే ఇది ఒకటి అనుకుందాం, టూ హైట్స్ని చేశాడు. ఇది h1 అనుకుందాం, ఇది h2, అంతే కదా. h1 అండ్ h2, ఎస్. ఒక మాస్ m1, ఇంకో మాస్ m2, అంతేనా కదా. ఫ్రీ ఫాల్ కదా. డ్రాప్డ్ అన్న, డ్రాప్డ్ అంటే రెండింటికి ఇనీషియల్ వెలాసిటీ 0. డ్రాప్డ్ అంటే రెండింటికి ఇనీషియల్ వెలాసిటీస్ 0. ఇప్పుడు ఈక్వేషన్స్ రాయండి. టైమ్ ఆఫ్ ఫ్లైట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఇనీషియల్ వెలాసిటీ 0, అవునా కదా. ఇనీషియల్ వెలాసిటీ 0, ఇక్కడ కూడా ఇనీషియల్ వెలాసిటీ 0. ఇవి ఇక్కడ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత? ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ట్రావెల్ చేసిన ఎస్ వాల్యూ h1 కదా. ఇక్కడ ఎంత? h2, రైట్. యాక్సిలరేషన్ ఎంత? -g. మనం తీసుకుంటుంది డౌన్వర్డ్, మొత్తం మోషన్ అంతా కూడా డౌన్వర్డ్లో ఉంది, అంటే పైనుంచి కిందకు ఉంది. డౌన్వర్డ్ మోషన్ మొత్తం అంతా డౌన్వర్డ్ మోషన్ కాబట్టి నేను మొత్తం డౌన్వర్డ్లో ఉన్న డైరెక్షన్స్లో ఉన్న క్వాంటిటీస్ అన్నింటిలో కూడా పాజిటివ్గా తీసుకుంటా. అందుకనే కదా u వాల్యూ 0 తీసుకున్నా, డిస్ప్లేస్మెంట్ కూడా h1 పాజిటివ్ తీసుకున్నా, కాబట్టి యాక్సిలరేషన్ కూడా పాజిటివే తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు టైం కావాలి. ఇది ఎంతో తెలియదు t1, ఇది ఎంతో తెలియదు t2. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయండి. USAT దేంట్లో ఉంటాయి? ఏ ఈక్వేషన్లో ఉంటాయి? దట్ ఈస్ S = UT + ½ అంతేనా కదా. సో S వాల్యూ h1 = U వాల్యూ 0 కదా, సో ఇదంతా 0 అవుతుంది. ½ ఇదేమొస్తుంది? h2 సబ్స్టిట్యూట్ చేయండి. h2 ½ అంతే కదా. ఇప్పుడు ఏం చేయాలి? h1/h2 ఈ రెండింటిని డివైడ్ చేయండి. అంటే h1/h2 ఎంత వస్తుందో చెక్ చేయండి. h1/h2, లేకపోతే ఇంకో పని చేయొచ్చు. మనకు కావాల్సిన టైం పీరియడ్ కదా, అవునా కదా. సో టైం పీరియడ్ని తీసుకురండి. దీంట్లో t1 వాల్యూ ఎంత? 2h1/g √, అవునా కదా. దిస్ ఇస్ t1. ఇక్కడ t2ని తీసుకొస్తే 2h2/g √. సో t1 వచ్చింది, t2 వచ్చింది. అక్కడ అడిగింది ఏంటి? రేషియోనే కదా. సో t1/t2 కట్టాను డైరెక్ట్. t1/t2 కడితే t1 వాల్యూ ఎంత? √2h1/g √2h2/g. సో ఇప్పుడు రెండిట్లో ఏం క్యాన్సిల్ అయిపోతుంది? 2/g √2/g క్యాన్సిల్ అవుతుంది. మిగిలేదు ఏంటి? √h1/h2. దిస్ ఈస్ ఫైనల్ ఆన్సర్. కరెక్టేనా? ఎస్, దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మోషన్ ఆఫ్ గ్రావిటీలో ఏ క్వశ్చన్ అయినా సరే మీరు ఇప్పుడు దాకా చేసిన ప్రతి క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేయండి. నేను చేసిన దానిలో ప్రతి క్వశ్చన్కి కూడా జస్ట్ పారామీటర్స్ రాశాను, ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అయితే ఐడెంటిఫై చేసింది. మీరు చేయాల్సిందల్లా ఒకటి చేయాలి. జస్ట్ ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్ని క్వశ్చన్కి తగ్గట్టుగా ఫిక్స్ చేసుకోవాలి. క్వశ్చన్ తగ్గట్టుగా ఫిక్స్ చేసుకుంటే అక్కడ ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీని ఫిక్స్ చేసి మీరు డైరెక్ట్గా పారామీటర్స్ రాసుకోవచ్చు. అండ్ ఇంకోటి మీరు చూసుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే డైరెక్షన్స్ని, అంటే సైన్ కన్వెన్షన్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. డౌన్వర్డ్ మోషన్ ఉందనుకోండి, ఫర్ సపోజ్ అప్వర్డ్ మోషన్ ఉంది, కింద నుంచి పైకి వెళ్తుంది మోషన్ అనేది. కాబట్టి మొత్తం ఆ టైంలో ఏంటంటే మొత్తం అప్వర్డ్ మోషన్స్, డిస్ప్లేస్మెంట్ పైకి ఉంది, వెలాసిటీస్ పైకి ఉన్నాయి. మొత్తం అన్నింటినీ కూడా పైకి ఉండే అన్నింటినీ కూడా పాజిటివ్ తీసుకుంటా. ఏదైతే డౌన్వర్డ్ ఉంటాయో అవన్నీ నెగిటివ్ తీసుకుంటా. యాక్సిలరేషన్ ఒక్కటే కిందకు ఉంటుంది. కాబట్టి ఆ కేసులో, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో A = -g తీసుకుంటున్నా. అదే ఒకవేళ డౌన్వర్డ్ మోషన్లో ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయి, లైక్ ఈ క్వశ్చన్, ఇప్పుడు మీరు చూస్తున్న క్వశ్చన్ ఉంది కదా, ఈ క్వశ్చన్లో ఏంటి? మోషన్ అంతా కూడా డౌన్వర్డ్ ఉంది, కిందకి ఉంది. సో డిస్ప్లేస్మెంట్ కిందకే ఉంది, వెలాసిటీస్ అన్నీ కూడా కిందకే ఉన్నాయి, మోషన్ అంతా డౌన్వర్డ్ ఉంది. కాబట్టి ఈ కేసులో ఏం చేసుకుంటా అంటే డౌన్వర్డ్ సైడ్ ఉన్న మొత్తం పారామీటర్స్ అన్నింటినీ కూడా పాజిటివ్ తీసుకుంటా. ఏదైతే పైకి ఉంటాయో, ఒకవేళ ఉంటే ఏంటంటే ఒకవేళ ఏదన్నా పారామీటర్స్ పైకి ఉంటే కనుక వాటిని నెగిటివ్ తీసుకుంటా. కాకపోతే ఇక్కడ పైకి ఉన్న పారామీటర్స్ ఏం లేవు కాబట్టి మొత్తం పారామీటర్స్ అన్ని కూడా పాజిటివ్లో తీసుకున్నాం, రైట్. సో అలా చేసుకోండి, ఈజీగా అవుతుంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ద్వారా మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడితో మొత్తం మోస్ట్ ఇన్ స్ట్రైట్ లైన్ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. దీంట్లో మోషన్ 1Dలో రిలేటివ్ మోషన్ టాపిక్ ఉంటుంది. కాకపోతే నేను చెప్పా కదా, మొత్తం 1Dలో రిలేటివ్ మోషన్ అండ్ 2Dలో రిలేటివ్ మోషన్ కలిపి లాస్ట్లో చెప్తాను. కైనమాటిక్స్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో, అంటే మోషన్ 2D కూడా అయిపోయిన తర్వాత లాస్ట్లో రిలేటివ్ మోషన్ చెప్తాను. సో అలా చూసుకుంటే కనుక వీ హ్యావ్ కన్క్లూడెడ్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్. సో దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఎంసెట్లో ఏదైతే క్వశ్చన్స్ అన్నీ మొత్తం ట్రై చేయడం స్టార్ట్ చేయండి. మొత్తం కాన్సెప్ట్స్ అన్ని కంప్లీట్ అయినాయి కాబట్టి. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ప్రొజెక్టైల్ మోషన్ స్టార్ట్ చేస్తాను. Until then, take care, stay tuned, bye bye.